హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో ప్రస్తుతం ఓట్ అపీల్ చేసే ఛాన్స్ కోసం టాస్క్లు అయితే పెడుతున్నాడు బిగ్ బాస్. ఆ ఛాలెంజెస్లో ఎవరైతే గెలుస్తారో వారు ఆడియన్స్కి ఓట్ వేయమండి అంటూ అపీల్ చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఇందులో భాగంగా ఈరోజు బిగ్ బాస్ ఇచ్చిన క్రాస్ ద పాత్ టాస్క్లో అయితే రచ్చ జరిగిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చివర్లో ప్రేరణ నిఖిల్కి హెల్ప్ చేసేలా నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవడంతో అవినాష్, ప్రేరణ అలాగే నిఖిల్ మధ్య బండారాన్ని బయటపెట్టడం అయితే జరిగింది. నిఖిల్ క్రాస్ ద పాత్ టాస్క్ అయితే బాగా ఆడాడు, అందులో నో డౌట్. అయితే టాస్క్ పూర్తి చేసిన తర్వాత తాడుని ఒక పోల్కు చుట్టాలు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఆ పోల్కి కూడా బిగ్ బాస్ చెప్పినట్టుగానే నిఖిల్ అయితే తాడుని చుట్టడం అయితే జరిగింది. కానీ ఇక్కడ నిఖిల్ ఒక చిన్న పొరపాటు పడి తాడు తనకి చెందిన పోలుకి కాకుండా వేరే పోలుకి అయితే చుట్టడం జరిగింది. అదే విషయాన్ని లేవనెత్తాడు అవినాష్. తాడు అసలుకి నిఖిల్ వేరే పోలుకు చుట్టాడు కదా, అక్కడే గేమ్ అయిపోయింది, ఇంకెందుకు మాట్లాడుతున్నావు ప్రేరణ అంటూ మాట్లాడటంతో అవినాష్కే దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వబోయింది ప్రేరణ. అది ఏమిటి అంటే, నిఖిల్ తాడు చుట్టాడు, అది ఏ పోలుకు చుడితే ఏముంది, కరెక్ట్గా టాస్క్ పూర్తి చేశాడు కదా, ఏ పోలైనా చుట్టచ్చు అంటూ సంచాలకుగా ఉన్నటువంటి ప్రేరణ అయితే నిఖిల్కి మద్దతుగా నిలిచే ప్రయత్నం అయితే చేసింది. దీంతో అవినాష్, వావ్ సూపర్ నిర్ణయం, 14వ వారంలో పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకున్నావు, సూపర్ ప్రేరణ సూపర్ అంటూ ప్రేరణపై ఎగతాళిగా మాట్లాడటం అయితే ప్రారంభించారు. సో ఇదేమైనా కూడా టాస్క్ కరెక్ట్గా పూర్తి చేశాడు అని ప్రేరణ అంటున్న మాట నిజమా, లేక తన పోలు కాకుండా వేరే పోలుకు చుట్టిన నిఖిల్ ఆటలో ఓడిపోయాడు అని అంటున్న అవినాష్ మాట నిజమా అనేది కామెంట్స్ రూపంలో మీరే తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.